ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సిరి. నేనైతే అంతో ఇంత బాగున్నానండి. ఒక విషయం పైన నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సరే, నాకు బాగాలేదా, మరి అందరికీ ఇలా అవుతుందా అనేది నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే డాగ్స్ వీడియోస్ ఇక్కడ నుంచి రావండి. డాగ్స్ వీడియోస్ నేను పెట్టదలుచుకోలేదు. సో దానికి రీజన్ కూడా నేను మీకు చెప్తాను. ఏంటంటే డాగ్స్ని పెంచడం వల్ల పురుగులు, అంటే స్ట్రీట్ డాగ్స్ అని చెప్పాను కదా మీకు, పురుగులు, దానికైతే ఏం పురుగులు లేవు. మరి దాంతోపాటు ఇంకోటి వైట్ కుక్క వస్తుంది కదా, మా బ్రౌనీ వెనక వైట్ కుక్క వస్తుంది కదా. సో అట్లా అనమాట. అది కొంచెం మేల్ కదా, ఇది ఫీమేల్ అంటే కూర్చొని టాయిలెట్ పోస్తుంది, మేల్ అంటే కాలెత్తి టాయిలెట్ పోస్తుంది. డాగ్స్ మీకు తెలుసు. సో అట్లా చేయడం, స్మెల్ వస్తుంది అనడం. మాకైతే స్మెల్ రాలేదు ఇన్ని రోజులు. అది నా ఇంట్లో కూడా వస్తుంది, వీడియోస్లో కూడా చూశారు. సో నేను నా ఇష్టం కొద్దీ పెట్స్ అంటే ఇష్టం కాబట్టి నేను తీసుకున్నాను. ఒక నైబర్ ఉన్నారు, తనకి నచ్చట్లేదు. తన చిన్నప్పటి నుంచి కుక్కలు అంటేనే చూడలేదంట. కుక్కలు అంటే చాలా ఇదిగా అంట. మరి నేనంటే పల్లెటూరు అమ్మాయిని, పల్లెటూరులో పుట్టి పెరిగాను. సో తను లండన్లో పుట్టిందని నేను ఎరగలేదనమాట. నేను అంటే గుర్తుకు చేసుకొని తను లండన్లో పుట్టి పెరిగింది. సో పెట్స్ అంటే తనకు తెలీదు. ఊర కుక్కలు అంటే కూడా ఆమెకి చాలా ఎలర్జీ అంట. సో అన్నది, అందుకనే ఇంకా నేను ఓనర్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను పెట్టాను వాళ్ళవి అనేసి ఇంకా చెప్పాను. కాకపోతే అది నా ఇంటికి వచ్చి నన్ను ఒకలాగా ఏమంటారు, ఒక తల్లికి బిడ్డ తప్పిపోతే తల్లి కనిపిస్తే ఆ బిడ్డ ఎంత ఏడుస్తుందో అట్లా పెడుతుంది ముఖం. కుక్కలు ఉండే అండి. చిన్నప్పటి నుంచి నేను కుక్కలు నా ఇంటికాడ నేను పెంచుకున్నాను. నా కాలేజ్ టైమ్స్లో, నా చిన్నప్పుడు, మేము ఇల్లు కట్టకముందు నాకు కొంచెం తెలివింది. అప్పుడు మా నాన్న వాళ్ళు పెంచిరు. మేము అప్పుడు ఇల్లు కట్టుకోకముందు గుడిసెలాగా ఉండేదన్నమాట. ఆ గుడిసెలో ఉన్నప్పుడు కూడా నేను కుక్కతోనే పెరిగానండి. కుక్క ప్రేమ అంటే ఏంటో తెలుసు. సో ఇక్కడికి వచ్చినాక ఇది ఎవరితో లోఫర్ది నాకు అంటుంటే ఇంకా మరి అది అట్లా ఎట్లా చేస్తుందో మరి, కానీ నాకు తెలియదు. మనం అనకూడదు, అదే జరుగుతుంది. నాకు అదే ఏడుపు వస్తుంది. నేను ఇక్కడ నుంచి పెట్టాను. అసలు యూట్యూబే మానేద్దామన్నంత కోపం వస్తుంది నాకు. యూట్యూబ్ మానేసి ఏదన్నా నా వరకు నేను చూసుకున్నది బెటర్. ఎందుకంటే మానిటైజేషన్ అన్నప్పుడల్లా నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. డాగ్స్ నేను ఒక 4-5 వీడియోసే పెట్టాను కదా, దానికి ఎంత ఇది చేసిందో. ఇంతకుముందు ఉన్నప్పుడు రూమ్ కాడ కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్. అది స్ట్రీట్ డాగే. మేము గ్రౌండ్ ఫ్లోర్ ఉండే, సెకండ్ ఫ్లోర్లో 2 ఫ్యామిలీస్ నన్ను పెద్ద టార్చర్ పెట్టారు తెలుసా. టార్చర్ అంటే మామూలు టార్చర్ కాదు. అది నా ఒక్కదానికి తెలుసు. కుక్కకు అన్నం పెడుతున్నారు మీరు, గేట్ కాడ వచ్చి కూర్చుంటుంది. మరి పెడితే విశ్వాసం చూపించి కూర్చుంటుంది కదా. అట్లా టార్చర్ పెట్టి అక్కడ నుంచి మేము వచ్చేసాము, అయిపోయింది. ఓకే, అక్కడ ఓర్వలేరు. ఎందుకండి, మీకు ఏమంటుంది? మీ ఇంటికి వచ్చి మీ తలుపు కొట్టి పెట్టమని అంటుందా? ఎవరు పెడితే అలా గుమ్మం కన్నా కూర్చుంటుంది. ఇదంతా ఎందుకు ఫ్రెండ్స్? ఇంకా నేను డాగ్స్ వీడియోని పెట్టాను యూట్యూబ్లో. నాకు నచ్చినప్పుడు నా వీడియోస్ పెడతాను. ఎందుకంటే నేను ఎంత కష్టపడి చేస్తున్నానో, ఏ సిచ్యువేషన్లో చేస్తున్నానో, ఏ టైంలో చేస్తున్నానో, ఆ మోటివేషనల్స్ కూడా నేను మంచిగా చెప్తున్నాను. కొంతమంది గలీజ్గా చెండాలంగా బూతులు మాట్లాడుకుంటూ చెప్తారు. వాళ్ళు ఫేమస్ అవుతారు, వాళ్ళకి వ్యూస్ వస్తాయి, అన్నీ వస్తాయి. మాలాంటి వాళ్ళకి ఏమొస్తాయి? మంచి చెప్తే ఏది రాదండి. బట్టలిపి కూర్చో, కొంచెం సగం చూపించు, బాగా ఇస్తాడు ఈ యూట్యూబ్లో కూడా. మంచికి తేడా లేదు. బూతులు మాట్లాడు, నువ్వు మంచిగా వ్యూస్ వస్తాయి, నీకు మంచిగా ఫాలోవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు. మంచిగా మోటివేట్ చేసి చెప్తుంటే నాకు వచ్చిందాన్ని, దానికి విమర్శించి కొంతమంది నా ఫ్రెండ్సే, అంటే నా ఫ్రెండ్స్ని కూడా బ్లాక్ చేసిన నేను.
నేను అదనే చెప్పుకుంటున్నా, మీరు అది కూడా చెప్పుకోవట్లేరు. సరే మీకు సీన్ ఉంటే మీరు చెప్పుకోండి, నాకు సీన్ ఉంది నేను చెప్పుకుంటున్నా. నా మోటివేషన్స్ కంటిన్యూస్గా పెడతానండి, డాగ్స్ వీడియోస్ మాత్రం పెట్టాను. నాకంటూ నా సొంత డబ్బులతో నేను కుక్కను కొనుక్కున్నప్పుడు అప్పుడు కొంటా, తప్పకుండా కొంటా. నేను కొన్నప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, నేను యూట్యూబ్లోనే ఛాలెంజ్ చేస్తున్నా. కొన్ని మరీ యూట్యూబ్లో అప్పుడు నేను తీసుకున్నా అని అప్పుడు వీడియోస్ పెడతానండి. ఇవాళకి ఇదే మరి ఇలా ఉంది. మరి జనాలు కుక్కలకు పెడితే ఓర్వకపోవడం మీరే చెప్పండి, ఓకేనా? ఇక నుంచి నావి మాత్రం ఇక డాగ్స్ వీడియోస్ అనేటివి నేను పెట్టానండి. డాగ్స్ వీడియోస్ నేను పెట్టదలుచుకోలేను, పెట్టను కూడా. ఇంకా నేను చెప్పాను కదా, నేను కొనుక్కున్న పైసలతోనే పెడతా. నేను కొన్న పైసలతోనే ఏం పెడతా? వీడియోస్ డాగ్స్వి, ఓకేనా? ఇప్పుడు నేను మాట్లాడేటి కొన్ని మనము నాకు ఎలాంటిది ఉండదు పట్టుకొని. నేను మొబైల్ కూడా ఇదిగో ఇలాగే పట్టుకుంటాను. సో నాకు ఇలా చూసేది, నా బొమ్మ నేనే చూసుకుంటా అంటే నాకు కళ్ళు సైట్ ఉన్నాయి అన్నారు మనుషులు కొంతమంది. అవును, ఉండొచ్చు. నీ సైట్ ఉండడం వల్ల మెల్లకన్ను అన్నాను. నాకు మెల్లకన్ను వస్తే నువ్వు ఏమన్నా ఆపరేషన్ చేపిస్తావా? నాకు మెల్లకన్ను ఉంటే నువ్వేమో స్పెట్స్ తెచ్చిస్తావా? సో మెల్లకన్ను ఉండని, వంకరకాళ్ళు ఉండని, సరేనా? నాకు పెళ్ళి అయిపోయింది, అన్నీ అయినాయి. రే పెళ్ళి కాకుండా నీ కూతురు అట్లనే ఉంది కదా, మరి ఫస్ట్ తొందరగా పంపించు నీ కూతుర్ని ఇంట్లోకి వెళ్ళి, లేకపోతే నలుగురు 4 విధాలుగా అనుకుంటారు, ఓకేనా? అది మెల్లకన్నుంది, అన్నీ అయిపోయినాయి, అది అయిపోయినాయి. నా గురించి మాట్లాడితే ఎవరన్నా నా ముందుకు వచ్చి నాకు కాల్ చేసి మాట్లాడండి. చాలామంది నాకు యూట్యూబ్లో, ఇన్స్టాలోనే నా ఫ్రెండ్సే నాకు శత్రువులు ఉన్నారు. ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ అనుకున్నా, కానీ నా మీద ఇన్ని చెప్పుకున్నారని అనుకుంటే మిమ్మల్ని తిన్నారు కదా. నేను ఇచ్చిన డబ్బులు దమ్ముంటే కొట్టేసారి మందికి చెప్పుకోవడం, తిరగడం కాదు. ఆడదానిలాగా ఉండు. పెద్ద పద్ధతిగా చెప్తున్నావు కదా అన్నీ. నాకు కూడా ఫోన్లు చేసి చెప్పారు, అందరినీ బ్లాక్ చేసి పెట్టిన. నేను ఇచ్చిన డబ్బు పడే మరి, ఓకేనా? ఒకప్పుడు నా చేతి మోచేతి నీళ్ళే తాగినావు కదా, పడే సీను దమ్ము ఉంటే, ఓకేనా? కానీ నన్ను మాత్రం నా దగ్గరకు వస్తే నేను ఇంట్లో వాళ్ళందరి దగ్గరికి రావాల్సి వస్తుంది. నా ముగ్గురిని తీసుకొని నీ ఇంటికి వస్తాం, ఓకేనా? ముగ్గురిని తీసుకొని ఇంటికి వచ్చి ఏం చేయాలో నాకు తెలుసు, ఓకే అండి? ఇప్పటి నుంచి డాగ్స్ వీడియోస్ పెట్టాను. నా ట్రావెలింగ్స్ కానీ ఏమన్నా కానీ నాకు సంబంధించినవి కానీ టిప్స్ గురించి కానీ ఇలాంటివి పెడతాను. అది చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేనా? అంతే. సారీ అండి, నా మైండ్ బాగాలేదు. నాకు పెట్స్ మీద కొంచెం ఈ ఇష్యూ జరిగి ఒక 2-3 డేసే అవుతుంది. సో అదనమాట మ్యాటర్, ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోకున్నా పర్లేదు, ఏం లేదు. రోడ్డు మీద ఏదైనా కుక్క కనిపిస్తే ఇంత అన్నం పెట్టండి పాపం. ఎందుకంటే మనది కడుపే, వాళ్ళది కడుపే. బట్ మనకు నోరు ఉంది, వాళ్ళకి లేదు. మనకు నోరు ఉంది కాబట్టి ఆకలి అయితే ఎవరినన్నా అమ్మ కొంచెం ఆ అన్నం పెట్టండి అని అడుగుతాం. అవి అడగలేవండి. పెట్టినందుకు విశ్వాసం మీకు చూపిస్తాయి. కనిపిస్తే ఇంత వాటరో, అట్టిపండో, బిస్కెటో ఏదన్నా ఇవ్వండి, కానీ చీచీ తూతూ అనకండి. మనం చచ్చిపోతే మనకెట్లుంటుందో అనేది గుర్తుకు చేసుకొని హెల్ప్ చేయండి డాగ్స్కి, ఓకేనా? ఉంటాను, బాయ్.